హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అరిటాకులతో ఇడ్లీ చేద్దామని ట్రై చేశానండి. దీనికి ఇడ్లీ బ్యాటిని అంతా కూడా ముందుగానే నేను ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. దీన్ని అరిటాకు ఇలా డొప్పల్లాగా తయారు చేయొచ్చు, కానీ నాకు అంత చేసేయడానికి టైం సరిపోలేదు. అందుకనే బనానా ఆకులన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకొని వాటిని ఇలాగ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని, ఇది కాస్త టేస్టీగా మంచిగా రావడం కోసం కాస్త నెయ్యిని కూడా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని తయారు చేసుకున్న దాని అంతా కూడా ఇడ్లీ గుంటల్లో వేసుకొని ఈ విధంగా ఇడ్లీ స్టీమ్ చేశానండి. ఇడ్లీ ఒక 10 to 15 మినిట్స్లో మొత్తం అన్నీ కూడా బాగా స్టీమ్ అయిపోయాయి. సో మా పిల్లలకి చాలా ఇష్టము. పనసాకులతో చేసిన, ఇలాగ అరిటాకులతో చేసినా కూడా చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఆవిరి కుడుముల్లా కూడా చేస్తాను. సో దీని కాంబినేషన్ మా ఇంట్లో బొంబాయి చట్నీ అండి. దీని ఆంధ్ర సైడ్ బొంబాయి చట్నీ అంటారు. దీనికోసం ఏదైనా ఒక పాత్రను తీసుకోండి. దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఆనియన్స్, పులుపు కావాల్సిన వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఈ టమాటాలు పుల్లగానే ఉన్నాయి, సో ఇంకా అవసరం లేదు. దీంట్లో ఆనియన్స్ అన్నీ కూడా వేసి మీకు చట్నీ ప్రిపరేషన్కి ఎంత కావాలనుకుంటున్నారో నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దీంట్లోనే కాస్త పసుపు, ఉప్పు కూడా వేసి ఈ టమాటా ఆనియన్స్ అన్నీ కూడా కాస్త మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఈ విధంగా ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఒక కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని కాస్త వాటర్ని యాడ్ చేసి దీనిలోకి కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత చట్నీ విధంగా తయారవుతుంది. దీన్ని వేడివేడి ఈ అరిటాకులు ఇడ్లీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి.